శాంతి. ఈరోజు విషయమైంది ఏది నాది. ఒక మనిషి చనిపోయాడు. అతని శరీరం నుండి ఆత్మ బయటికి వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో భగవంతుడు అతని దగ్గరికి వచ్చాడు. మనిషికి భగవంతుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ. భగవంతుడు చెప్పాడు, నీ శరీరం పడిపోయింది, ఇక నీ జీవితం ముగిసింది, నువ్వు నాతో పద అన్నాడు. మనిషి అన్నాడు, అయ్యో ఇంత తొందరగానా, భవిష్యత్తు గురించి నేను ఎన్నో కలలు కన్నాను అని చెప్పాడు. భగవంతుడు అన్నాడు, లేదు, నీ సమయం ఆసన్నమైంది, నాతో పద. మనిషి అన్నాడు, సరే, మీరు చేతిలో పెట్టెను తెచ్చారు కదా, అందులో ఏమున్నాయి, నాకు సంబంధించినవేనా? భగవంతుడు చెప్పాడు, అవును, నీకు సంబంధించినవే. అయితే ఏమున్నాయి స్వామి అందులో అని అడిగాడు. నా వస్తువుల, డబ్బా, భూమి పత్రాల? భగవంతుడు చెప్పాడు, అవన్నీ భూమికి సంబంధించినవి, భూమి మీదనే అక్కడే ఉంటాయి అని. మరి నా జ్ఞాపకాలు ఉన్నాయా స్వామి అని అడిగాడు మనిషి. జ్ఞాపకాలు కాలానికి సంబంధించినవి, అవి కాలగర్భంలోనే కలిసిపోతాయి అని చెప్పాడు భగవంతుడు. నా ప్రజ్ఞ, నా ప్రతిభ ఉన్నదా స్వామి అని అడిగాడు. అవి పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి అని చెప్పాడు. మరి నా స్నేహితులు ఉన్నారా స్వామి అని అడిగాడు. వారు నీతో కొద్ది దూరం ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే అని చెప్పాడు భగవంతుడు. మరి నా భార్య బిడ్డలు ఉన్నారా అందులో అని అడిగాడు. వారు నీతో ఈ నాటకంలో కలిసి ఉండే పాత్రధారులు మాత్రమే అని చెప్పాడు భగవంతుడు. మరి నా శరీరం ఉన్నదా అని అడిగాడు మనిషి. శరీరం మట్టిలో పుట్టింది, మట్టిలోనే కలిసిపోతుంది, దీంట్లో ఎలా ఉంటుంది అన్నాడు భగవంతుడు. మరి నా ఆత్మ ఉన్నదా అని అడిగాడు మనిషి. ఆత్మ నాది, నీది ఎలా అవుతుంది అని అడిగాడు. మరి అందులో ఏమున్నాయో స్వామి, పెట్టె ఇలా ఇవ్వండి, చూస్తాను అని మనిషి భగవంతుడి చేతిలోని పెట్టెను తీసుకొని తెరిచి చూశాడు. వెంటనే అతని కళ్ళలో కన్నీళ్ళు సుడులు తిరిగాయి. అది ఖాళీ పెట్టె. భగవంతుడు నువ్వు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేవు అనే విషయాన్ని తెలియచేసేదానికే ఖాళీ పెట్టెతో వచ్చాడని అతనికి అర్థమైంది. బ్రతికున్నంత కాలము వీళ్ళు నా వాళ్ళు, ఇవన్నీ నావి, నాకే అనే ఆశతో, ఆకాంక్షతో జీవిస్తూ పరమాత్మని కూడా స్మరణ చేయకుండా నా ఇష్టం వచ్చినట్లు నడుచుకున్నాను అని ఆ మనిషి ఎంతో దుఃఖితుడైపోయాడు. మరలా భగవంతుని అడిగాడు, స్వామి, అయితే నాది అనేది ఏమీ లేదా అని. ఎందుకు లేదు నాయనా, నీవు జీవించినంత కాలం ఉన్న క్షణాలన్నీ నీవే అని అడిగాడు. ప్రతి క్షణం నువ్వు ఏం చేస్తావో అది పాపం కానీ, పుణ్యం కానీ, మంచి కానీ, చెడ్డ కానీ అది నీకే చెందుతుంది. కావున ఎంతకాలం మనం జీవిస్తామో అంతకాలం మంచిని చెయ్యాలి, మంచిని పెంచాలి, మంచి కోసమే బ్రతకాలి. అలా లేని పక్షంలో ఇతరులో ఉన్న చెడును మనం చూస్తూ ఉన్నట్లయితే మనం చెడునే మన వెంట తీసుకొని పోవాల్సి వస్తుంది. కావున మనం చెడుని మరుద్దాం, మంచిని గుర్తుంచుకుందాం, మన జీవనంలో మంచిని చేస్తూ, మంచిని పంచుతూ, మంచిగా ఉంటూ నడుచుకుందాము. అందుకే చెప్తారు, మానవ సేవయే మాధవ సేవ. ఈ ప్రపంచంలో ఏది నీది కాదు, ఏది నీతో రాదు, నువ్వు చేసిన మంచి చెడులు మాత్రమే. కావున మంచిని చేద్దాం, మంచిగా బ్రతుకుదాం. ఇదే మనం తెలుసుకునే జీవన సత్యం. ఓం శాంతి.